ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. When Abram was 99 years old, the Lord appeared to him and said, I am God Almighty. Walk before me faithfully and be blameless. Genesis chapter 17 verse 1. ఈ రోజుకు గాను కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడూ కూడా శక్తి గలవాడే. ఆయన చేయాలి అనుకున్న కార్యము ఆయన ఎప్పుడైనా, ఏ సమయములోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా తప్పకుండా చేసి తీరుతాడు. ఆయన్ని ఎదిరించగలవారు, ఆయన్ని బెదిరించగలవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? లేరు కదా. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు సర్వశక్తి మంతుడు అని. చాలాసార్లు మనము దేవుని శక్తిని మర్చిపోతాం. దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని ప్రక్కన పెడతాం. ప్రతిసారి యేసయ్యా యేసయ్యా అని అంటూ ఉంటాం, కానీ ఆ నామముకున్న పవరు మనం గ్రహించలేము. ఈరోజు నీవు గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎటువంటి హృదయ వేదన నిన్ను కృంగదీస్తున్నా సరే, నీలో ఎంత బాధ ఉన్నా సరే, నీ ఎదుట ఉన్న స్థితిగతులు నీకు ఎంతగా వ్యతిరేకంగా ఉండి ఉన్నా సరే, నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడు. ఆయన నీ జీవితాన్ని క్షణములో మార్చగలడు అని. అబ్రాముతో ఈరోజు ఇవ్వబడినటువంటి మాటలు స్వయాన దేవుడే ప్రకటిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దేవుడు తనను గురించి చెబుతూ ఈ మాట అంటున్నాడు, అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను. ఎలాంటి దేవుడునంటే సర్వశక్తి గల దేవుడను అని. అనగా సర్వము పైన శక్తి కలిగినటువంటి దేవుడు. నీ పైన, నా పైన, ఈ లోకములో ఉన్న పంచభూతముల పైన, సమయము పైన కూడా ఆయన శక్తి ఉంది. ఎండైనా, వానైనా, నీరైనా, అగ్ని అయినా, కాలమైనా ఆయన ఆడమన్నట్లు ఆడాల్సిందే. ఆప్షన్ లేదు. రాజులైన, అధికారులైన, ప్రభుత్వమైన, ఉద్యోగులైన, అమెరికా ప్రెసిడెంట్ అయినా ఆయన చెప్పినట్లు చేయాల్సిందే. అది ఆయనకున్నటువంటి పవర్. మరి ఇంత శక్తి గలవాడు, తాను నమ్మిన దేవుడు అనే విషయం అబ్రహాముకు తెలియదా అండి? ఎందుకని దేవుడు తన గురించి ఈ విధంగా అబ్రహాముకు చెప్పాల్సి వచ్చింది అని మనం గమనిస్తే, ఈ మాటలు పలుకుతున్నప్పుడు అబ్రహాము వయస్సు 99 సంవత్సరాలు, మరియు అబ్రహాము పేరు అబ్రాముగానే ఉంది. అనగా మనకు అర్థం చేసుకోవచ్చు, అబ్రహాములో పూర్తి మార్పు ఇంకా రాలేదు. ఆయన్నైతే విశ్వసిస్తున్నాడు, కానీ మరి హృదయపూర్వకంగా విశ్వసించలేకపోతున్నాడేమో. ఎక్కడో ఒక మూల ఏదైనా సందేహం ఉన్నదేమో. ఎందుకు మనము ఈ విధంగా ఆలోచించాలంటే, దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఎలా అయినా నీకు సంతానం ఇస్తాను అని. అయినా సరే అబ్రహాము, శారా తమ యొక్క సొంత నిర్ణయము చేత ఇష్మాయేలును హాగరు ద్వారా కన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఇష్మాయేలు జన్మించే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము వయస్సు 99 సంవత్సరాలు. అతనిలో ఎటువంటి ఆశ లేదు, ఈ ఏజ్లో పిల్లలు కలుగుతారా అని. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీది ఏ ఏజ్ అయినా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, నేను సర్వశక్తి గల దేవుడను అని మర్చిపోవద్దు. అబ్రహాము, నేనిచ్చిన మాట నీలో తప్పక నెరవేరుతుంది అని ఈ మాటల ద్వారా భరోసా ఇస్తున్నాడు దేవుడు. ఈరోజున అబ్రహాము వలె నీవు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఏది ఏమైనా సరే నీ పరిస్థితిని మార్చగలడు. ఈ లోకంలో చెప్పేది, వారు మాట్లాడేది రిపోర్ట్స్ పరంగా, ఆధారాల పరంగా నిజమే అయ్యుండొచ్చు, కానీ దేవాతి దేవుడు, సజీవుడైన దేవుడు, మనము నమ్మిన యేసయ్య సర్వశక్తిమంతుడు అనే విషయం మర్చిపోవద్దు. ఏ రిపోర్ట్ అయినా మారిపోద్ది, ఏ పరిస్థితి అయినా నీకు అనుకూలమైపోద్ది. ఏ విషయంలో బాధపడుతున్నావో, కలవరపడుతున్నావో, ఆ కలవరము, భయము దేవుడు
తీసివేయగలడు అని నమ్ము. దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధిలో నడుస్తూ నిందారహితముగా ఉండాలి అని. మనము దేవునిలో ఉన్నాము అంటే ఉన్నామని కాదు, నిందారహితంగా ఉండాలి. నిందలు రాకుండా, ఆయన నామానికి అవమానము లేకుండా మనం జీవించాలి. అప్పుడే ఆయన శక్తి ఏంటో నీవు చూడగలవు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, అద్భుతములు చేయువాడు అని గ్రహించి దేని నిమిత్తము దిగులు చెందకుండా విశ్వాసముతో, ధైర్యముతో జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవా, వందనాలయ, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, అబ్రహాముకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును మీరు నెరవేర్చగల సమర్థుడవని అయా మరొకసారి రుజువుపరిచిన దేవా మీకు స్తోత్రములు. అవును ప్రభా, అయా మరి తండ్రి మీ యొక్క సన్నిధిలో నిందారహితులుగా ఉండాలని, మీ యొక్క శక్తి ఏమిటో మాకు ఖచ్చితంగా మీరు చూపిస్తారని, తప్పకుండా ఎలాంటి పరిస్థితులైనా మాకు అనుకూలంగా మారుస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప చేత, మీ యొక్క మేలుల చేత ప్రతి బిడ్డను తృప్తిపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. వారికి ఉన్నటువంటి ఆ వ్యాధి బాధలు అన్నిటి నుండి కూడా మీరు విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి. అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్త కోడళ్ల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, వీటన్నిటిని కొట్టివేయండి. మీరే వారి మధ్య శాంతిని, సమాధానాన్ని నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ని తీసివేయండి ప్రభా. ఒకరికొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా మీరు దీవించండి. చిన్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. యవ్వన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. యవ్వన వయసులో అయా మరి తండ్రి లోకానికి అట్రాక్ట్ అయిపోయి చెడు నిర్ణయాలు తీసుకోకుండా మీ యొక్క జ్ఞానము చేత వారు నడిపింపబడినట్లుగా మీ యొక్క కృపను బిడ్డలపైన కుమ్మరించండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి. అదేవిధంగా ప్రభువా అయా డ్రగ్స్ ఎడిక్షన్స్ నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభా. బిజినెస్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీరే వారికి ఇంకా తండ్రి అయా మెండైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయండి. అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడవు, శారా గర్భాన్ని తెరిచిన దేవుడవు అయా మరి తండ్రి ఆ బిడ్డల యొక్క గర్భాన్ని కూడా మీరు తెరిచి అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అయా డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. దేశాన్ని దీవించండి. మా భారతదేశమునకు అయా మీ యొక్క తోడు, మీ యొక్క సన్నిధి, మీ యొక్క ప్రొటెక్షన్ దయచేయండి తండ్రి. సమాధానము కలిగినటువంటి దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా, శాంతి గల దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి తండ్రి. అధికారులందరికీ మీరు తోడై ఉండండి. వారు చేసేటువంటి పాలన న్యాయముగా పాలించుటకు సహాయము దయచేయండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. వారి కుటుంబాలను కూడా మీరు కాచి కాపాడండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి. వారు వెళ్ళే మార్గమునంతటిని మీరు సరళము చేయండి ప్రభా. సంఘ కాపరిని దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి. దైవజనుల కుటుంబాలకు తండ్రి మీరే తోడుగా ఉండండి. వారి ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు
మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. అనాథలుగా ఉన్న బిడ్డలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. విధవరాళ్ల పక్షాన మీరు న్యాయమును తీర్చండి. వారి కన్నీటిని తుడిచి సంతోషమును వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని అయ్యా, వారు చేస్తున్న పనులన్నిటినీ తండ్రి అయ్యా ఆశీర్వదించమని తండ్రి, వారి చేతుల కష్టార్జితము వారు అనుభవించడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.